ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. అటవీ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ కాంప్లెక్స్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అటవీ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి అమరులైన అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవులు ఉంటేనే మానవ జీవనానికి ఎలాంటి ముప్పు ఉండదని, ప్రకృతిని ప్రేమించడమే కాకుండా ఆరాధిస్తున్న అటవీ సిబ్బంది ఎంతో గొప్పవారని, వారికి అడవిలో గల సంబంధం విడదీయరానిదే అని ఆయన స్పష్టం చేశారు. మానవ మనుగడకు కీలకంగా ఉన్న 3 వనరులను కాపాడుకోవాలని, అవి జల వనరులు, అటవీ వనరులు, మానవ వనరులని ఆయన అన్నారు. జల వనరుల రక్షణలో భాగంగా ఈ మధ్యనే తెలంగాణ వ్యాప్తంగా చెరువులను, కుంటలను కాపాడే ప్రయత్నం ప్రజాప్రభుత్వం చేస్తుందని, అలాగే గత కొన్ని సంవత్సరాలుగా అడవులు కూడా కుంచుకుపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అడవులను నమ్మి బతుకుతున్న జాతుల వారిని కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అడవులకు నష్టం జరగకుండా అడవులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారికి ఇబ్బందులు లేకుండా మనం ప్రయత్నించాలని ఆయన చెప్పారు. అనంతరం ఫారెస్ట్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్తో కలిసి మొక్కలు నాటారు. రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి, అడిషనల్ ఎస్పీ రాములు, డిఎఫ్ఓ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి మరియు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొదల తుఫానికి దోస్తున్నా వీర జవాన్లకు, వీరులకు ఆ సంవత్సరంలో సందర్భంగా ఇక్కడ మనం అడవిని కాపాడుకుంటూ అమరులైన అటవీ అధికారులందరికీ కూడా అంజలి ఘటిస్తున్నాము. జీవితం హ్యాపీగా జరగాలంటే కూడా మనకి చెట్లు అవసరం. అదేవిధంగా దేశంలో అటవీ ప్రాంతం అనేది రక్షించుకోవడం చాలా అవసరం. మన జిల్లాలో ఇంకా కూడా అటవీ ప్రాంతం తక్కువగా ఉంది. ఇంకా కూడా మనం చెట్లని ఎక్కువగా పాతుకుంటూ ఈ వన మహోత్సవం పేరుతో ఈ మధ్యన మనం చేస్తూ ఉన్నాము. బట్ ఇంకా కూడా ఎక్కువగా చెట్లని పాతుకుంటూ ఈ పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆల్రెడీ ఉన్న అడవులని కూడా ఇంకా వాటిని పోషించుకుంటూ ఇంకా అటవీ సంపదని పెంపొందించాల్సిన అవసరం ఉంది. దాని గురించి కృషి చేస్తున్న మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మరొకసారి అటవీ అమరవీరులకి నివాళులు అర్పిస్తున్నాను. అందరికీ భాషగా ఉండాలని కోరుతూ దీన్ని ఎక్కువ సంవత్సరాలు శాఖలో పనిచేసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు జిల్లా కేంద్రంలో అటవీ శాఖ కార్యాలయంలో కలెక్టర్ గారి సమక్షంలో జరిగింది. మరొకసారి అడవులను కాపాడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకున్నాము. భూగోళం భవిష్యత్ అంతా 3 వనరులను కాపాడుకోవడంలోనే దాని భవిష్యత్తు దాగి ఉంది. ఒకటి
అటవీ వనరుల సంరక్షణ, 2 జలవనరుల సంరక్షణ, 3 మానవ వనరుల సంరక్షణ. అడవుల సంరక్షణ కోసం ఒక కాంప్రిహెన్సివ్ పాలసీని తీసుకొచ్చి తగ్గిపోతున్న తెలంగాణ ప్రాంతంలోని అడవులను సంరక్షించుకొని వాటి శాతాన్ని పెంచుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తూ ఉంది. అలాగే అటవీ అధికారులకు కూడా వాటికి కావాల్సిన వనరులను వాళ్ళకి ఇచ్చి మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని కాపాడుకొని వీలైతే పెంచాలని చెప్పి ప్రభుత్వం గట్టి నిశ్చయంతో ఉంది. అందుకే ఈరోజు మళ్ళీ ఒకసారి ఆ అమరవీరులను గుర్తుకు చేసుకుంటూ ఆ సంస్మరణ దినోత్సవం రోజు అడవులను కాపాడుకోవాలి, చెట్లను పెంచుకోవాలి, చెట్లను కాపాడుకోవాలి, అటవీ భూముల ఆక్రమణను తొలగించాలా అని చెప్పి మరోసారి పునరంకితమైనం. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీషియల్స్ కూడా వాళ్ళు కూడా అడవులను సంరక్షించుకునే కార్యక్రమాన్ని చాలా గట్టిగా అమలుపరుస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణం చుట్టుముట్టు కూడా దాదాపుగా 20,000 ఎకరాల అడవి ఉంది. వాటిని కాపాడుకుంటూనే ఆ అడవి యొక్క సాంద్రతను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చెట్లను నాటుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉన్న వన్యప్రాణులను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక గురుతరమైన బాధ్యత ఈరోజు అటవీ అధికారుల మీద ఉంది. కాబట్టి సమిష్టిగా జిల్లా యంత్రాంగం, మేము, అటవీ అధికారులు అందరం కలిసి ఒక సమగ్రమైన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మహబూబ్ నగర్ చుట్టుముట్టు ఉన్న అడవులను సంరక్షించుకొని భావితరాలకు అందించే కార్యక్రమం చాలా గట్టిగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం.